వెల్కమ్ టు పర్సీ రెడ్డిస్ ఛానల్. హలో అందరికీ, గుడ్ మార్నింగ్. ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ తమ్నెల్లో తెలిసిపోయి ఉంటుంది, నా ఆఫీస్ వ్లాగ్. సో ఆఫీస్ వ్లాగ్లో నేను ఆఫీస్ ఎట్లుంటుందో చూపిస్తా. సో నా స్టూడెంట్ లైఫ్ నుంచి జాబ్ లైఫ్కి ఎట్లా కన్వర్ట్ అయినా, ఏ వెబ్సైట్స్ యూజ్ చేసి నేను జాబ్ అప్లై చేసిన, ఏ యూఆర్ఎల్స్, ఏ లింక్స్ యూజ్ చేసిన, మధ్యలో స్కిప్ చేయకుండా చూస్తున్నాను. మధ్యలో కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే బస్ స్టాప్కి నడుస్తున్నా. అట్లా నడుస్తుంటే బస్ స్టాప్కి సడన్గా గుర్తొచ్చింది, నా గ్లాసెస్ మర్చిపోయినా అని చెప్పి. ఇప్పుడు గ్లాసెస్ కోసం నేను రిటర్న్ వెళ్తే ఇంకా నా వ్లాగ్ చేసినట్టే. అట్లా అని చెప్పి ఇంకా సర్లే ఇది ఒక్కరోజు ఏం కాదని చెప్పి బస్ స్టాప్కి నడుస్తుండే. లాస్ట్కి అయితే బస్సు వచ్చింది. ఇంకా బస్ ఎక్కి కూర్చున్నా. మనం వెళ్ళేదే మంత్లీ ఒక్కసారి కదా ఆఫీస్కి. సో డే టికెట్ తీసుకున్నా. అక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో అసలు. అయితే బస్సులో ట్రాలీ కనిపిస్తుంది కదా, ట్రాలీలో కుక్కపిల్ల ఉంది. అయితే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి కుక్కపిల్ల చాలా బాగుంది అని చెప్తే ఆమె ఒక స్టోరీ చెప్పింది. నా దగ్గర కుక్కపిల్ల ఉండే, కానీ 7-8 ఇయర్స్ అయింది, అది చచ్చిపోయింది. సో ఆ బాధలో ఉండే నేను, అందుకే ఇంకో కుక్కపిల్ల తీసుకున్నా అని చెప్పింది. మస్తు క్యూట్ ఉంది, జాగ్రత్త చూసుకుంటుంది. మళ్ళీ అమ్మమ్మ ఒక 99 ఇయర్స్ ఉంటుంది. వణుక్కుంటున్నైనా ఆ ట్రాలీకి బ్రేక్ లేసి ఆ కుక్క పిల్లకు ఊపిరి ఆడుతుందా లేదా చెక్ చేసి జాగ్రత్తగా చూసుకుంటున్నాయి. ఫుడ్ కూడా ట్రాలీ కింద ఉంది. వావ్, డాగ్ లవర్స్. అది మొత్తానికి అమ్మమ్మ కదా, ఆల్ ద పెట్ లవర్స్ హ్యాండ్స్ ఆఫ్. మొత్తానికి అయితే ఆఫీస్ దగ్గరకు వచ్చేసినాం. చూపెడతా, ఇదే నా ఆఫీస్. లెట్స్ గో ఇన్సైడ్. కార్డ్ స్వాప్ చేసి లోపలికి వెళ్ళిపోవడమే. నేను కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది కాబట్టి నేను చూపెట్టగలిగిన ప్రెమిసెస్ మాత్రమే చూపెడతా. ఎందుకంటే జనాలు ఉంటారు, వాళ్ళ మొఖాలు చూపెట్టడం నచ్చదు. కొంతమందికి వీడియోస్, ఫొటోస్ కూడా నచ్చవు. సో మనం వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి, లేకపోతే బాగుండదు. సో ఇది లిఫ్ట్ ఏరియా. మనం ఇప్పుడు 6th ఫ్లోర్కి వెళ్ళాం. 6th ఫ్లోర్ బ్రేక్అవుట్ ఏరియా లాగా చాలా బాగుంటుంది. లెట్స్ గో. ఆఫీస్కి వెళ్ళేదే ఒక్కరోజు అని చెప్పి బాక్స్ ఏం తీసుకెళ్ళాను, అక్కడే తింటా. సో అప్పుడప్పుడు మనలో ఉన్న తీట పురుగు కొన్ని పనులు చేపిస్తుంటుంది. సో ఇక్కడ ఒక డిజేబుల్డ్ ఆప్షన్ ఉంటే పోయి దాని మీద నొక్కినా. ఎప్పుడు నేను చూడలే, ఈసారే చూసిన. సో అది నొక్కుతుంటే ఆ లిఫ్ట్ వాయిస్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. అది అక్కడి నుంచి ఇంకా ఉరుకుడు. ఇంకా చుట్టుపక్కన లేను నేను. ఇంకా బ్రేక్అవుట్ ఏరియా ఎంట్రన్స్కి వెళ్ళిపోయినా. ఇదే మన బ్రేక్అవుట్ ఏరియా. ఆడ 1, అవతల 4 అవన్నీ రాసి ఉంటాయి, ఎందుకో నాకు కూడా తెలీదు. లెట్స్ గో ఇన్సైడ్. సో మొత్తానికైతే లోపలికి వచ్చేసినాం. ఇప్పుడు నా జాబ్ నేను ఎట్లా అప్లై చేసిన అన్న దాని గురించి షేర్ చేస్తూ ఉంటా. ఇండిడ్లో బేసిక్గా పార్ట్ టైం జాబ్స్కి ఎక్కువ వర్త్ ఇట్. కానీ లింక్డ్ఇన్లో ప్రొఫెషనల్ జాబ్స్ కొంచెం బాగుంటాయి. ఎందుకంటే కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మనం అప్లై చేయొచ్చు. రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఉంటాయి, రిక్రూట్మెంట్ చేసేవాళ్ళు, హెచ్ఆర్స్ కూడా ఉంటారు. సో బెటర్ నేను లింక్డ్ఇన్ ప్రిఫర్ చేస్తా. ఎందుకంటే జస్ట్ లింక్డ్ఇన్లో అప్లై చేయడం కాదు, కానీ మనం కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేస్తూ ఉండాలి. కంపెనీ వెబ్సైట్లో మనకు ఒక్క అప్లికేషన్కి 30-40 మినిట్స్ పడుతుంది. బట్ దట్స్ ఫైన్. ఇన్ ద ఎండ్ నీకు జాబ్ వచ్చినప్పుడు ఇట్స్ అబ్సల్యూట్లీ వర్త్ ఇట్. సో నా సజెషన్ ఏంటంటే, మీరు కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి కంపెనీ వెబ్సైట్ నుంచి అప్లై చేయండి. నాకు అది వర్కౌట్ అయింది, మీకు కూడా వర్కౌట్ అవుతుంది. చాలా వేస్ ఉంటాయి, కానీ ఇది నా వే అని నేను చెప్తా. ఇంకొకటి ఏంటంటే, రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఉంటే ఆ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్తో రిజిస్టర్ అయితే వాళ్ళ కంపెనీ నేమ్స్, పొజిషన్స్ ఏం అవైలబుల్ ఉన్నాయో పంపిస్తారు. మనం ఏం చేయాలంటే గూగుల్లో ఆ కంపెనీ రీసెర్చ్ చేసి ఆ పొజిషన్ ఏందో చేసి అప్లై చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఏజెన్సీస్తో లాస్ ఏంటంటే వాళ్ళు కమిషన్స్ తీసుకుంటారు పక్కా. ఎందుకంటే నా ఫ్రెండ్స్ 2-3 ఏజెన్సీస్ ద్వారా రిజిస్టర్ అయ్యి కమిషన్స్ పే చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్. సో అట్లా అదొక బ్యాక్లాగ్ ఏజెన్సీస్తో వెళ్తే. ఇంకొకటి ఏంటంటే, ఒక కంపెనీలో మనం జాయిన్ అవుతున్నామంటే ఇయర్లో వాళ్ళ ప్రాఫిట్స్ ఎంత ఉంది, వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఉంది. ఎందుకంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ కొత్త స్టార్టప్ కంపెనీ అని చెప్పి స్టార్టప్ కంపెనీలో జాయిన్ అయినారు, అది లాస్ వచ్చింది, వాళ్ళకి పే కూడా ఇవ్వలేరు. సో అట్లా ఉంటుంది. చూసి ఆలోచించి జాయిన్ అవ్వండి. ప్రాఫిట్స్ చెక్ చేయండి, టర్న్ ఓవర్ చెక్ చేయండి. ఇవన్నీ పాయింట్స్ ఉపయోగపడతాయని నమ్ముతున్నా. ఆల్ ద స్టూడెంట్స్ హూ అబౌట్ టు గ్రాడ్యుయేట్ ఆర్ అప్లయింగ్ ఫర్ జాబ్స్, ఆల్ ద బెస్ట్. నెవర్ గివ్ అప్, కీప్ ట్రయింగ్. ప్రజెంట్ అయితే నా లాగిన్ లేట్ అయిపోతుంది, అందుకే నేను ఇక్కడ లాగిన్ చేసుకొని కూర్చున్నా కిందనే. బ్రేక్ఫాస్ట్కి వెళ్తే మష్రూమ్స్ అయిపోయినాయంట. అట్లా బ్రేక్ఫాస్ట్ మిస్ అయింది. ఐడి కార్డ్ స్కూల్లో కూడా వేసుకుంటుండే కాదు, ఆఫీస్లో వేసుకోవాల్సి వస్తుంది. సో ఏ ప్రెమిసెస్ అయితే మనకు అలో ఉందో మ్యాక్సిమం ఆ ప్రెమిసెస్ అన్నీ నేను కవర్ చేసిన. సో ఎనీ స్టూడెంట్స్, ఎనీ డౌట్స్, యూ కెన్ కమెంట్ మీ అండ్ ఆస్క్ మీ ద క్వశ్చన్స్. ప్లీజ్ లైక్, షేర్, subscribe. Thank you. You'll be getting more videos.